ఇంకా మావిగానే చెప్పుకునే బదులు ఏముందండి, అవి తీసేసి చేపెట్టే కనుక మా జగన్ పెట్టుకోవచ్చుగా, ఆయన పేరే పెట్టుకోమనండి. ఇంకా అమరావతి రాజధాని ఇవన్నీ ఏం అవసరంలా. మచిలీపట్నం ఎమ్మో విజయవాడ బదులు జే పెట్టుకోమనండి. ఇది గుంటూరు వస్తేకి జీ వస్తుంది, మా జగన్ అని పెట్టుకోమనండి. ఎవడు కాదన్నాడు? అసలు ఆయనకి ఒక విలువలు, అసలు ఒక కథ ఏమన్నదండి, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. ఒక చట్టము, ఒక న్యాయము, ఒక ధర్మం అనేది ఆయనకి అసలు తెలియదు, చేయటం లేదు. మహిళల మీద ఎంత అరాచకం చేశాడంటే, వాళ్ళని జుట్టు పట్టుకొని లాగాడా, డొక్కల్లో తన్నాడా, ఆ కాళ్ళు చేతులు పట్టుకొని బస్సుల్లో వేసాడా, ఎంత అరాచకం చేశాడంటే అవన్నీ చెప్పుకుంటానికి కూడా చాలా ఇబ్బంది అండి. రైతుల మీద కొన్ని వేల కేసులు పెట్టాడు. ఆయనకి చట్టం, ధర్మం, న్యాయం అనేది అసలు తెలియదు, చేత కాదు కూడా అండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను 2029 నేనే వస్తాను, భారతదేశ చరిత్రలో నాలాగా పరిపాలన చేసే వాళ్ళు లేరు, నన్నే కోరుకుంటున్నారు ప్రజలు అని అంటున్నాడు ఆయన. ఎందుకు కోరుకుంటున్నారు ప్రజలు? ఆయన చెప్తున్నాడు ప్రెస్ మీట్ లో. దేన్ని కోరుకోవడానికి? గవర్నమెంట్ ఆయన కోల్చడానికా? ప్రజావేదికను కూల్చారు ఎడిదిరిగి, అందరికి ఉపయోగపడేది బంగారు లాగా ప్రజావేదికను కూల్చాడు. గవర్నమెంట్ ఇవన్నీ మొత్తం తాకట్లు పెట్టాడు. ఎక్కడన్నా గానీ ఏదైనా గానీ ఒక కంపెనీ వచ్చిందా? ఈయన చూసి కంపెనీలు మొత్తం పారిపోయినాయి కదండి. ఒక కంపెనీ నిలబడిందా? ఉండ కంపెనీలు మొత్తం పారిపోవడం తప్పితే వేరైనా ఉండయా? అమరావతిని విచ్ఛిన్నం చేశాడు. ఎవరైనా గానీ ఒక ముఖ్య